అసోసియేషన్కి సంబంధించిన అకౌంట్స్లో ₹1 కోటి మిస్యూజ్ అయింది. ఎవిడెన్స్తో సహా ఉంది. రాజా ఈ పని చెయ్యడు. ఇంత కష్టపడి గిరిగడ్తో ప్లాన్ చేయించిన వర్కౌట్ కాలేదంటే ఇంకా కష్టమే. ఏంటి రాజా ఇది? ప్రెసిడెంట్గా నా రాజీనామా. సెక్రటరీ గారు, రాజా మీద ఉన్న గుడ్డి నమ్మకంతో అన్నీ అతని మీద వదిలేశాం. ఇలా ఎన్ని అవకతవకలు జరిగాయో. మనం అతను చేసిన ట్రాన్సాక్షన్స్ అన్నీ ఒకసారి వెరిఫై చేయాలి. ఇలా ఎంత డబ్బు నొక్కేశాడో. సార్, మనం అకౌంట్స్ అన్ని ఒకసారి చెక్ చేయాలి సార్. నువ్వు వచ్చేవేంటి? రాజా గురించి మీ అందరికీ ఏం తెలుసో నాకు తెలియదు, కానీ రాజా నిప్పు. తన గురించి ఒకసారి బయట ఎంక్వైరీ చేసుకోండి. రాజా తప్పు చేశాడు అంటే తప్పు అనే పదం కూడా సిగ్గుపడుతుంది. అలాంటి రాజాని మీరు అనుమానించి అవమానించారు. మీరు చేసిన పని వల్ల రాజా ఎంత బాధపడ్డాడో తెలుసా? అందుకే నన్ను అవమానించిన ఆ పదవి నాకు అక్కర్లేదు అని ఇదిగో ఈ రాజీనామా ఉత్తరం నాకు ఇచ్చి పంపించాడు. మేము అడిగింది సంజయ్షి, రాజీనామా కాదు. తప్పు చేసి ఆ డబ్బు గురించి వివరణ ఇవ్వకుండా ఈ రాజీనామా ఇచ్చి ఇలా తప్పించుకుందాం అనుకుంటున్నాడా? తప్పు చేస్తే కదా తప్పించుకోవడానికి. రాజా తప్పు చేయడు. మీరు అనవసరంగా రాజా గురించి మాట్లాడొద్దు. ₹1 కోటి కోసం గడ్డి తినే అవసరం రాజాకి లేదు. మరి ₹1 కోటి ఇంట్లో పెట్టుకున్న అమ్మాయి పేరు మీదకి ఎలా ట్రాన్స్ఫర్ అయ్యాయి? చూడండి, మధ్యలో ఆ అమ్మాయిని తీసుకురావద్దు. ఎవడో నీతి జాతి లేనివాడు రాజా మీద నింద వేశాడు. ముందు వాడెవడో పట్టుకోండి, నిజం తెలిసిపోతుంది. ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు. ఏంటిది సార్, ₹1 కోటి అసోసియేషన్ సొమ్ము కాజేసి మన పరువు తీసేసిన వాడి గురించి వీడేంటి సార్ మనకి నీతులు చెబుతున్నాడు? వీడిని ఆపండి. ఆయన కొట్టడం మంచి పద్ధతి కాదు. వీడెవడు సార్ మనకి నీతులు చెప్పడానికి? ఆ రాజాగాడి చెంచా లాగుండాలి, అంతేగాని మనమేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నాడు. ఎంత ధైర్యం వీడికి! మీరు వెళ్ళండి. రేయ్, ఆ రాజాగాడికి చెప్పు, చేసిన తప్పు ఒప్పుకొని మర్యాదగా ₹1 కోటి తెచ్చి అప్పగించమను. లేదంటే వాణ్ణి నిన్ను మొత్తాన్ని నడు రోడ్డు మీద నిలబెట్టి పరువు తీస్తాను. వెళ్ళు. మాధవి, మూర్తి గారు వచ్చారా? ఇంకా రాలేదు రాజా. అమ్మా మాధవి. బాబాయ్, ఏమైంది బాబాయ్? ఆ గాయం ఏంటి? రాజా ఎక్కడ ఉన్నాడమ్మా? పైన ఉన్నాడు. రాజా, రాజా. మూర్తి గారు, ఏమైంది? నీ గురించి మాట్లాడుతుంటే అడ్డుపడినందుకు వాడు నా మీద చేయి చేసుకున్నాడు రాజా. వాడిని ఎక్కడికి?
మళ్ళీ వెళ్ళి గొడవ పెట్టుకుంటావా? నా మనిషి మీదే చేయి చేసుకున్నాక ఇంకా చూస్తూ ఊరుకోమంటావా? ముందు బాబాయ్ దెబ్బ సంగతి చూడు, వాళ్ళ సంగతి తర్వాత చూడొచ్చు. రండి మూర్తి గారు, కూర్చోండి. చూసావా, ఇంతకాలం నీ శత్రువులు నీ మీద మాత్రమే దాడి చేసేవాళ్ళు. చిన్నగా వాళ్ళు ఇంట్లో వాళ్ళ మీద చేయి చేసుకునే వరకు వచ్చారు. నీ ఆవేశం నీకిష్టమైన వాళ్ళని దూరం చేస్తూ శత్రువులను పెంచుతోంది. ఆ ఆవేశానికి అర్థం ఉంది. దాని వలన అనర్థాలు ఉన్నాయి. కానీ గిరికి రాజాకి ఎలాంటి సంబంధం లేదు కదమ్మా. అవును మూర్తి గారు, నాకు అదే అర్థం కావడం లేదు. నిన్నటి వరకు నా దగ్గర మంచిగా నటించిన వ్యక్తి ఈ రోజు మీ దగ్గర ఇలా ప్రవర్తించాల్సిన అవసరం లేదు. అయినా నేనే పొరపాటు చేశాను. మిమ్మల్ని పంపించకుండా నేను వెళ్ళుంటే బాగుండేది. నా వల్ల అనవసరంగా మీరు ఇబ్బంది పడాల్సి వచ్చింది. అవమానం జరిగిన చోటికి నువ్వు మాత్రం ఎలా వెళ్తావు రాజా? అయినా వాడు ఇలా ప్రవర్తిస్తాడని మనకు కూడా తెలియదు కదా. వాడికి నాకు పర్సనల్గా ఏ శత్రుత్వం లేదు. అయినా వాడు ఇదంతా చేశాడు అంటే దీనివల్ల వాడికేంటి లాభం? ఏ లాభం లేకుండా వాడు నీ పరువు తీయాల్సిన అవసరం ఏముంది రాజా? అంత మందిలో నువ్వు తప్పు చేసావనేలా చేశాడు అంటే అతనికి కాకపోయినా మరొకరి కోసమైనా ఈ పని చేసుండాలి. నిజమేనమ్మా, రాజా చెబుతుంటే గుర్తొచ్చింది. ఆ గిరి అనేవాడు రాంప్రసాద్ దయాదక్షిణ్యాలతో పైకొచ్చిన వ్యక్తి. ఆ విశ్వాసాన్ని ఇలా నీ పరువు తీసి ప్రదర్శించాడనుకుంటాను. ఓ, ఆ గిరిగాడి వెనకాల రాంప్రసాద్ ఉన్నాడా? అయితే వీడి గురించి ఆలోచించాల్సిందే. మళ్ళీ వాళ్లతో గొడవ పడతావా? గొడవలు పడటం నా హాబీ కాదు. అలానే గొడవ పెట్టుకుంటే వదిలేయటం నాకు అలవాట్లేదు. గొడవ నాతో పెట్టుకుంటే క్షమించేవాణ్ణి. నన్నేమీ చేయలేక మూర్తి గారి మీద ఆ కోపాన్ని చూపించి ఇంకా పెద్ద తప్పు చేశాడు. వదలను, ఎవ్వరిని వదలను. రాజా, ఇలా గొడవలు పెంచుకుంటూ పోతే శత్రువులు పెరుగుతూనే ఉంటారు. పెరగనిస్తే పెరుగుతారు. చేతకాని వాళ్ళ కూర్చుంటే వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు. వ్యాపారంలో నష్టం వస్తే మరొక వ్యాపారం చేసి దాన్ని కవర్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ జరిగిన నష్టం నా పరువు. 10 మందిలో నన్ను దోషిని చేసే ప్రయత్నం చేసి ఇంతకాలం నేను కాపాడుకుంటూ వస్తున్న నా మీద జనానికి ఉండే నమ్మకాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారు. అందుకే వాళ్ళని వదిలే సమస్య లేదు. ఎవరు నా పరువు తీశారో వాళ్లే తిరిగి సంపాదించి పెట్టాలి. అందుకని ఏం చేస్తావు రాజా? చెప్పడం కాదు, చేసి చూపిస్తాను. బాబాయ్, రాజా కోపంలో మళ్ళీ ఏం చేస్తాడో? చెట్టు మీదకి రాయి విసిరితే కాయ రాలుతుంది. అదే కొండ మీదకి రాయి విసిరితే ఆ రాయే దొర్లు వచ్చి మన తలే పగలగొడుతుంది. వాళ్ళు కొండ మీదకి రాయి విసిరారమ్మా, తల పగలగొట్టుకోక తప్పదు.
చూడు హేమ, నీ నమ్మకాన్ని, నీ ఇష్టాన్ని నేను ఇంతవరకు ఎప్పుడూ కాదనలేదు. కారణం నువ్వు బాధపడతావని. కానీ ఈరోజు నీకు నచ్చిన పని చేసినా కూడా నువ్వు బాధపడుతున్నావు. మనకి మంచి చేస్తుంది కాబట్టి వేపాకు చేదుగా ఉన్నా తింటాం. కానీ నిన్ను, సంతోష్ని ఇలా బాధ పెట్టే జాతకాన్ని ఎందుకు నమ్మాలి చెప్పు? లేదండి, ఆయనంత ఖచ్చితంగా పెళ్లి అయ్యుంటుంది అన్నాడు అంటే ఎలా ఈ పెళ్లి జరిపించమంటారు? అది బ్రహ్మరాత్యం కాదుగా. నమ్మకం మనల్ని సంతోషపెట్టాలి గాని బాధ పెట్టకూడదు. బాధ పెట్టే నమ్మకాల్ని మనమెందుకు నమ్మాలి? అందులో నిజమెంతుందో తెలియదు గాని ఆ అనుమానంతో ఇటు నువ్వు బాధపడుతూ అటు సంతోష్ని బాధ పెడుతున్నావు. ఈ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి వాడు సరిగా తింటం లేదు, నిద్రపోవటం లేదు. నీ మాటకి ఎదురు చెప్పలేక వాడిలో వాడు ఎంత బాధపడుతున్నాడో తెలుసా? అలా అని పెళ్లి చేసి రేపు వాడు బాధపడుతుంటే చూడగలవా? నీ లైఫ్లో ఏదైనా రేపిలా జరుగుతుంది అనుకున్నది జరిగిందా? దట్ ఈస్ ద లైఫ్. సో మనం అనుకున్నది జరగకపోవటమే జీవితం. నీ ఊహకి, ఒక నమ్మకానికి సంతోష జీవితం బలి చేయటం కరెక్ట్ కాదు హేమ. హాయ్ డాడ్. హాయ్ మామ్. సంతోష్, నువ్వు డ్రింక్ చేసి వచ్చావా? సారీ డాడ్, లైట్గా డ్రింక్ చేశాను అంతే. నా లైఫ్ ఎటుపోతుందో నాకే అర్థం కావడం లేదు డాడ్. కన్ఫ్యూజన్. అందుకే జస్ట్ కొంచెం తాగాను. మామ్స్, సారీ. నువ్వంటే నాకు చాలా ఇష్టం. బ్యాడ్ లక్ ఏంటంటే చందు అన్న కూడా అంతే ఇష్టం. రెండు ప్రేమలు లోపల కొట్టేసుకుంటున్నాయి మామ్. కానీ ఇక్కడ పెయిన్గా ఉంది మామ్. బట్ ఓకే, వితౌట్ యువర్ పర్మిషన్ నేనేం చేయలేను అంతే. డాడ్, బిజినెస్లో స్ట్రెస్ తట్టుకోలేక మీరు డ్రింక్ చేస్తుంటే అవసరమా అనుకునేవాడిని. బట్ స్ట్రెస్కి మత్తే మంచి మెడిసిన్ డాడ్. నాకు అది ఈరోజే అర్థమైంది. చూసావా వాణ్ణి హేమ? డ్రింక్ చేసి వచ్చాడు వాడు. యుఎస్లో ఉన్నాడు, ఆ కల్చర్లోనే పెరిగాడు. ఎప్పుడన్నా డ్రింక్ చేశాడా? కానీ ఈరోజు చేశాడు. కారణం నీకర్థమైందో లేదో కానీ నాకర్థమైంది. నేను కాదు అంటుంది వాడి గురించే కదండి. వాడి జీవితం నాశనం కాకూడదనేగా. రేపెప్పుడో నాశనం అవుతాడని నువ్వు ఆలోచిస్తున్నావు. కానీ కళ్ళ ముందే వాడి నాశనం మొదలైంది. వాడి ఇష్టాన్ని ప్రేమించాం, సమర్థించాం. వాడి ఆశలకి మనమే రెక్కలు తొడిగాం. ఈరోజు మనమే ఆ రెక్కలు తుంచేస్తే పసి మనసు వాడేం చేస్తాడు? బాధని తట్టుకోలేక ఈరోజు మందు తాగాడు. ఆ స్థాయి కూడా దాటితే విషం తాగుతాడు. ఏమండి? కానీ ఇప్పటికీ నువ్వు నా బలహీనత. నీ ఇష్టమే నా ఇష్టం. కాకపోతే చిన్న రిక్వెస్ట్, నీ ఇష్టానికి వాడి ప్రాణం పోకుండా కాపాడు చాలు. మన భయాన్ని మరింత పెంచేలా ఎప్పటికప్పుడు ఏదో ఒకటి జరుగుతుందో వదినా.
కానీ సమస్య అలాగే ఉంటోందిగా. మీ అన్నయ్య మన మాట వినడు, చందు మీ అన్నయ్య మాట కాదనదు. వీళ్ళిద్దరిలో మార్పు రానంత వరకు మనం చేయగలిగింది ఏమీ లేదు కృష్ణ. కృష్ణ, అర్చన, ఇక చందు సంతోష్ల పెళ్లి ఎవరూ ఆపలేరు. ఇప్పుడు మనకి ఆలోచించుకునే టైం కూడా లేదు. పెళ్లి 3 రోజుల్లో జరిగిపోవాలి, పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లు చూడండి అని నరేంద్ర గారు మన అకౌంట్లోకి 10 లక్షల క్యాష్ కూడా ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పటికిప్పుడు పెళ్ళంటే తప్పదు, చెయ్యాలి. మళ్ళీ ఏదో ఒక ఆటంకం రాకముందే ఈ పెళ్లి జరిగిపోవాలి. అందుకే పెళ్లికి ఎక్కువ టైం కూడా తీసుకోలేదు. అబ్బా, ఎన్ని పనులురా! బట్టలు కొనాలి, బంగారం కొనాలి. కానివ్వండి కానివ్వండి, త్వరగా రెడీ అయితే వెళ్ళి షాపింగ్ చేసేద్దాం. అమ్మా చందు, ఇక నీ పెళ్లికి అడ్డు లేదురా. రేయ్, నీకు ఇక్కడే పనిరా? ఎందుకు వచ్చావు? పెళ్ళయ్యాక భార్య భర్త దగ్గరుండాలి. పుట్టింట్లో ఇలా రోజుల తరబడి ఉంటే ఏం బాగుంటుంది. అందుకే నా భార్యని తీసుకెళ్దామని వచ్చాను. ఎవర్రా నీకు భార్య? ఎవరని అన్ని రోజులు నా ఇంట్లో ఉంది, ఎవరని ఆ రోజు బ్యాగ్ సర్దుకొని నా ఇంటికొచ్చింది. చందు, పద మన ఇంటికి వెళ్ళిపోదాం. రాదు. బలవంతంగా తాళి కడితే అది పెళ్లి అవుతుందా? నువ్వెందుకు అనవసరంగా రియాక్ట్ అవుతున్నావు? ఎదురుగుండా నా భార్య ఉంది, మా మామగారు ఉన్నారు, మేమేం మాట్లాడుకుంటాం. మీరేం మాట్లాడరేంటి అంకుల్? చూడు, 3 రోజుల్లో తన పెళ్లి. మర్యాదగా గొడవ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో. అనవసరంగా మాట్లాడి మా పరువు తీయకు. పరువు నీకేనా, నాకుండదా? అసోసియేషన్ డబ్బుని నేనేదో అనవసరంగా ఖర్చు పెట్టానంటూ నా పరువు తీసావుగా, దానికి నేనేం చెయ్యాలి? అందుకని ఇలా మా పరువు తీయాలని వచ్చావా? అవును, అందుకే వచ్చాను. నువ్వు చేసిన పని వల్ల నేను మాత్రమే బాధపడలేదు, మాధవి కూడా బాధపడింది. వాడెవడో చేసిన దానికి నన్ను బెదిరిస్తావేంట్రా? ఎవరు చేసినా చేయించింది నువ్వేగా. రాయ్, హరవకు. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. ఆ గిరిగాడు ఏ అసోసియేషన్ ముందు నా పరువు తీశాడో వాళ్ళ ముందు అందులో నా తప్పు లేదు, అంతా మీరే చేశారు అని చెప్పాలి. తప్పు నువ్వు చేశావని చెప్తాడో వాడే చేశాడని చెప్తాడో చాయిస్ మీదే. కానీ మాధవి పేరు అనవసరంగా ఇరికించానని ఒప్పుకోవాలి. లేదంటే నరేంద్ర గారికి చందు నా భార్య అని చెప్పాల్సి వస్తుంది.
పెళ్లికి 3 డేస్ టైం ఉంది కదూ. మీకు 2 డేస్ మాత్రమే టైం ఇస్తున్నాను. నేను చెప్పినట్టు జరగలేదు అంటే 3వ రోజు పెళ్లి పీటల మీద నుంచైనా సరే చందుని తీసుకొని వెళ్ళిపోతాను. తప్పొప్పుకొని నీ పరువు కాపాడుకుంటావో నరేంద్ర గారి ముందు తల వంచుకుంటావో నీ ఇష్టం. మళ్ళీ నేను రావటం అంటూ జరిగితే చందుని తీసుకునే వెళ్తాను. ఇది గుర్తుంచుకోండి.